తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం మరి మకర రాశికి ఎలా ఉండబోతుంది? ఏలినాటి శని వెళ్ళిపోతుందనే ఆనందంలో వాళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ నుంచైనా వాళ్ళకి బాగుంటుందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. మకర రాశి వాళ్ళ జన్మ రాష్ట్రాధిపతి శని. మొన్నటి వరకు ఏలినాటి శని ఉండే 7.5 సంవత్సరాల శని దూరం అయిపోతుంది. సో వీళ్ళకే విడుదల పాటేసుకోండి, డ్యాన్స్ చేయండి మంచిగా. మీకు వసంత పంచమి కాగానే మీ జీవితం లోపలికి వెలుగు వచ్చేస్తుంది. శని మిమ్మల్ని వదిలేస్తాడు. కానీ ఇట్స్ టైమ్ టు రియలైజ్. ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వండి. ఈ 7.5 సంవత్సరాలని ఒకసారి జీవితం మొత్తం నెమరేసుకోండి. 7.5 సంవత్సరాలు ఏమేం జరిగింది, ఎవరెవరు మీకు సహాయం చేశారు, ఎవరు మిమ్మల్ని మోసం చేశారు, మీరు ఎక్కడ పడిపోయారు, పడ్డప్పుడు మిమ్మల్ని ఎవరు ఆదుకున్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాలి. వసంత పంచమి ఉగాది రోజు వాళ్ళందరికీ వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఈ 7.5 సంవత్సరాలు ఎవరు సహాయం చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మకర రాశి వాటి. ఈ 7.5 సంవత్సరాల్లో మీకు ఈ 5 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు కానీ ఎవరైతే మీకు తోడున్నారో వాళ్ళకి మీరు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకోసమంటే ఈ మకర రాశి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, థ్యాంక్స్ఫుల్నెస్ ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉంటారు, వీళ్ళకి పెద్దగా థ్యాంక్స్ఫుల్నెస్ ఉండదు. వీళ్ళు ఎప్పుడు వేరే వేరే దీంట్లో ఉంటారనమాట, దీంట్లో ఉంటారనమాట. ధనిష్ట కూడా అంతే. వీళ్ళకి చేసావు దాంట్లో ఏముంది అని అంటారు. థ్యాంక్స్ఫుల్నెస్ లేకపోతే జీవితంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకోసమంటే మీకు ఈ సంవత్సరం నుంచి మీరు అదే థ్యాంక్స్ఫుల్నెస్ కనుక చూపించకపోతే వాళ్ళు మీకు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఆదుకోరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే వసంత పంచమి అవుతూనే మీకు ఏలినాటి శని అయిపోయినా కానీ పెద్దగా సపోర్ట్ ఏం చేయడు. 4వ ఇంట్లో గురు, ఇప్పుడు 2వ ఇంట్లో గురువు దాటాడే అనుకోండి, 3వ ఇంట్లోకి వెళ్తాడు. 3వ ఇంట్లోకి వెళ్తే ఏముంటుంది, మా అంటే మీకు స్థిరాస్తులు యోగం కలిగిస్తాడు, తర్వాత ధైర్యము సాహసం కల్పిస్తాడు, మొండితనం కలిగిస్తాడు, ఇదంతా చేస్తాడు. కానీ గురువు వెళ్ళిపోతున్నాడు. గురువు ఎక్కడ మొన్నటిదాకా పంచంలో ఉండే, ఇప్పుడు 6వ ఇంట్లోకి వచ్చేసాడు కదా. 6వ ఇంట్లో గురువు వచ్చాడు అనుకోండి, అయిన వాళ్ళకి మీరు ఎవరికైతే మీరు గ్రాటిట్యూడ్ చూపించలేదో వాళ్ళు మీకు శత్రుత్వం చూపిస్తారు. ఇంకా ఎందుకోసమంటే ఇప్పుడు అవసరానికి మనకు ఒకళ్ళు ఆదుకున్నప్పుడు వాళ్ళ అవసరం అప్పుడు మనం వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు అంటారు నీ కష్టం వచ్చినప్పుడు నేనున్నా, నా కష్టం వచ్చినప్పుడు నువ్వు రాలే కదా, నేను చూసుకుంటాను నిన్ను అని అంటారు. నిజమైన గట్టి శత్రువులు వాళ్ళే. యాక్చువల్లీ మన యొక్క మర్మం మొత్తం తెలిసిన వాడే మన నిజమైన శత్రువు, గుర్తుపెట్టుకోండి. మన యొక్క రహస్యాలన్నీ తెలిసిన వాడిని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. అలా కాపాడుకోలేదనుకోండి వాడే శత్రువు అవుతాడు. కాబట్టి ఈ సంవత్సరము మకర రాశికి బలమైన శత్రువులు తయారవుతారు. సో శత్రువులు తయారవ్వకుండా జాగ్రత్త పడండి, అంతే. మిగతా అంతా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. కొత్త శత్రువులు, బలమైన శత్రువు తయారవ్వకుండా చూసుకోండి. బలమైన శత్రువు ఎక్కడి నుంచో రాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, ఎక్కడి నుంచి వస్తాడు, మన ఇంట్లోనే ఉంటారు. మన గురించి మొత్తం తెలిసినోడే మన బలమైన శత్రువు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రపంచంలో నీ గురించి బయట ఎవడని చెప్పిన ఎవడు నమ్మడు. నీ ఇంట్లో చెప్పారనుకో, అది ఎంత పెద్ద అబద్ధం అయినా సరే నమ్మేస్తారు. అందుకోసమంటే మీ ఇంట్లో చెప్పారుగా నీ గురించి అని అంటారు. సో మీ ఇంటి వాళ్ళే మీకు శత్రువులు అవుతారు, జాగ్రత్తగా ఉండండి. మరి ఇంకా ఎలాంటి దైవపరంగా ఎటువంటి పరిహారాలను పాటించాలి, వీళ్ళు ఏం చేయాలి? థ్యాంక్స్ఫుల్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మకర రాశి. థ్యాంక్స్ఫుల్గా ఉండండి, ప్లెజెంట్గా ఉండండి. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సరము రాజశ్యామల యాగం చేయండి వసంత పంచమికి. మీరు అక్షయ తృతీయ యాగం చేసినా చేయకపోయినా మీ గురువు అయితే సపోర్ట్ చేయడు. కాబట్టి వసంత పంచమి రాజశ్యామల యాగం అయితే చేయండి. దానివల్ల నెగిటివ్స్ పోయి కొంచెం మేలు జరుగుతుంది, శత్రు భయం రాకుండా ఉంటుంది. రాజశ్యామల యాగం చేయండి. ఆషాఢ మాసములో ఆషాఢ అమావాస్య రోజు బగలాముఖి తంత్ర సాధన తప్పకుండా చేయండి. ఎవరు? మకర రాశి వాళ్ళు. గురుగారు, 2025 సంవత్సరం మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే.